మళ్ళీ జన్మ అంటూ ఉంటే మనం భార్య భర్తలుగా పుడదామని ఆ దేవునికి మొక్కుకొని నీళ్ళల్లో దునికేద్దాం మనిషి. సరే సిద్ధు. అందుకే లేట్ అయిందన్న. ఏం ఆలోచించినావు సిద్ధు? ఇంట్లో వాళ్ళు ఒప్పుకునేటట్టు లేదు మనిషి. ఇదంతా కుదరదు, మనం ఖచ్చితంగా విడిపోవాల్సిందే. అలా మాట్లాడక సిద్ధు. చావైన బ్రతికైన నీతోని. మన కులాలు వేరు, ఆస్తి అంతస్తులు వేరు. మన పెళ్ళికి ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోరు మనిషా. రేపు కలిసి బ్రతికేది మనం ఒకరినొకరు నిజాయితీగా ప్రేమించుకున్నాం. రేపటి రోజు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని ఎలా సంతోషంగా ఉండగలం చెప్పు? ఉండలేం మనిషా. కానీ ఏం చేద్దాం, మీ అమ్మ నాన్న ఒప్పుకోరు, మా నాన్న ఎట్లా ఒప్పుకోడు. మన పెద్దవాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నా మనం ఎక్కడున్నా సరే వెతికి వెతికి పట్టుకొని చంపేస్తారు సిద్ధు. మన చావులకు మన పెద్దవాళ్ళు కారణం కాకూడదు సిద్ధు. నిజమే మనిష. మన స్వచ్ఛమైన ప్రేమ కోసం మన ప్రాణాలని త్యాగం చేసుకుందాం మనిష. కానీ మనం చచ్చిపోవాలని అనుకోలేదు కదా మనిష. ఎలా చనిపోదాం సిద్ధు? మీ ఇంటి ముందున్న ఫెర్టిలైజర్ షాప్లో ఒక పాయిజన్ బాటిల్ తీసుకురా సిద్ధు. మనిష, పాయిజన్ తీసుకుంటే ఒక గంట వరకైనా ప్రాణాలు పోవు. ఆ నొప్పి నువ్వు తట్టుకోలేవు మనిష. మరి అలా అయితే ఎలా సిద్ధు? మనిష, నాకు ఒక ఆలోచన వచ్చింది. మీ ఇంటి ముందు ఉన్న సాయిధం అపార్ట్మెంట్ పైనుంచి దూకి చనిపోతే? వద్దు సిద్ధు, అక్కడ అందరూ చూస్తారు. మన ఊరి చివరినున్న చెరువులు దూకి చనిపోదాం. స్వచ్ఛమైన ప్రేమను పొందలేక ఎంతోమంది ప్రేమికులు
ప్రాణత్యాగం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అందులో మనం ఒకటిగా మిగిలిపోదాం. పద మనీష వెల్. రామారావు, నువ్వు పెద్ద పోలీస్ ఆఫీసర్ కావాలి. దొంగల్ని పట్టుకొని జైల్లో వేయాలి. అమ్మా, నేను ఆల్రెడీ దొంగలను పట్టేసుకున్నానమ్మా. అమ్మా, ఇద్దరు చనిపోతున్నారమ్మా. మనం ఎలాగైనా వాళ్ళని కాపాడాలమ్మా. అరే రామారావు, ఏంద్రా ఈ అల్లరి మాటలు? స్కూల్కి లేట్ అవుతుంది, వెళ్ళి రెడీ అవ్వు. అమ్మ, నేను చెప్పిన ఎప్పుడైనావు వీడేందో వీడి మాటలేందో. రామారావు జాగ్రత్త. మన భారత ప్రధానమంత్రి ఎవరు? మన భారత ప్రధానమంత్రి ఎవరు? మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? మన స్వచ్ఛమైన ప్రేమ కోసం మన ప్రాణాలని త్యాగం చేసుకుందాం మనీష. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు చెప్పు? సార్, వాళ్ళు ఇద్దరు చనిపోబోతున్నారు సార్. మనం ఎలాగైనా వాళ్ళని కాపాడాలి సార్. ఏం మాట్లాడుతున్నారా? ఏం చనిపోయింది? ఏమన్నాడు? అమ్మకు చెప్పినా అర్థం కాదు, మాస్టర్కి చెప్పినా వినరు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ఓకే, వెరీ గుడ్. ఓకే, ఈ రోజు క్లాస్ ఓవర్. ఓకే చిల్డ్రన్స్. ఈరోజు సాయంత్రం మీ అమ్మాయి చనిపోబోతుంది. నాతో రండి ప్లీజ్. ఏమండి, ఒకసారి ఇలా రండి. ఎవరు అబ్బాయి మన అమ్మాయి రేపు చనిపోబోతుందని లెటర్ రాసి విసిరేసాడండి. చూడండి. అవునా? ఎవరు వాడు? ఈరోజు సాయంత్రం మీ అబ్బాయి చనిపోబోతున్నాడు.
దయచేసి నాతో రండి ప్లీజ్. అరే ఇక్కడ చూడాగో వచ్చిన బాబుని తగ్గిపడుతుంది ముగ్గురు. అవును అరే ఒక్క నిమిషం సార్, ఒక బాబు ముగ్గురు తడుపుకుంటూ సార్. అవునా? వాళ్ళు నాకు నాకు ఎన్నొకతనం చేసినావురా? నో సార్. ఎన్నొకతనం చేసినావురా? సార్ సార్ వీడు మా అబ్బాయి గురించి. సార్ సార్ వీడు మా అమ్మాయి గురించి. మా అమ్మాయి గురించి ఏంది అమ్మాయి అబ్బాయి ఏ బాబు అసలు ఏంటో చెప్పు. సార్ వీళ్ళ అబ్బాయి వీళ్ళ అమ్మాయి ఇద్దరు చనిపోబోతున్నారు సార్. అరే ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఏంటో నువ్వు చెప్పేది? సార్ ఆ నగ్నూర్ బ్రిడ్జ్ పైనకి వెళ్ళి ఇద్దరు దూకి చనిపోదామని ప్లాన్ చేసుకున్నారు సార్. అవునా? పదండి ఎవరు కాదు అక్క అక్క మీ కొడుకుని పోలీసులు తీసుకుపోతుంది. నగునూరు గుజ్జు తొందరగా అక్క. ఏంటని చెప్పేది? సారీ సిద్ధు. ఐ లవ్ యూ సిద్ధు. ఐ లవ్ యూ టు మనీష. బట్ ఐ మిస్ యూ. ఐ మిస్ యూ మనీష. మళ్ళీ జన్మంటూ ఉంటే మనం భార్య భర్తలుగా పుడదామని ఆ దేవునికి మొక్కుకొని నీళ్ళల్లో దులికేద్దాం మనీష. సరే సిద్ధు. సారీ మనీష. ఐ మిస్ యూ. మనీషా ఎందుకు ఇలా చేసినావు? అమ్మా నేను ఆ అబ్బాయిని ప్రేమించానమ్మా. తనంటే నాకు చాలా ఇష్టం. బ్రతకైనా చావైనా తనతోనే అమ్మా. అరే సిద్ధు ఎంత పని చేసినావురా?
నువ్వు చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచినాడు కదా, ఇదే రా నువ్వు చేసిన పని. మనిషి లేకుండా నేను బ్రతకలేను నాన్న. మనిషిలో కావాలి నాన్న, చచ్చిపోతాను. మా పెళ్ళికి మీరిద్దరు ఒప్పుకోలేరని ఇలా చచ్చిపోదామని అనుకున్నాం నాన్న. మీ ఇద్దరు ఇష్టపడే విషయం ఏంటి తెలుసా? మా ఇంట్లో చెప్పాలంటే భయం వేసింది సార్, అందుకే చెప్పలేదు. మీ ఇద్దరు ప్రేమించుకునే విషయం మీ అమ్మ నాన్నకి చెప్పినప్పుడు వాళ్ళు ఒప్పుకోనప్పుడు మీరు ఎట్లా అనుకుంటారు? మీరు ఏం మా తమాషా చేస్తుండ్రా? ఆత్మహత్య నేరం కదా? మీ ఇద్దరు ప్రేమించుకునే సంగతి మీ ఇంట్లో చెప్పిండ్రా? చెప్పలేదు సార్. మీ ఇద్దరు ప్రేమించుకునే విషయం మీ అమ్మ నాన్నకి చెప్పినప్పుడు వాళ్ళు ఒప్పుకోనప్పుడు మీరు ఎట్లా అనుకుంటారు? మీరు ఓకే బిడ్డ ఓకే. నాన్న అరే నువ్వు తల్లి లేని లోటు పెంచిండ్రా, నేను చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచిండ్రా. ఏంట్రా నువ్వు చేసే పని? ఇదే నరు నువ్వు చేసే పని? చూడమ్మా, మీ ఇద్దరు ప్రేమించుకునే విషయం మీ ఇంట్లో చెప్పాలి. ఒకవేళ వాళ్ళు మీ ప్రేమని గిట్ట అంగీకరించకపోతే స్టేషన్కి వచ్చి మమ్మల్ని కలవాలి. అంతేగాని ఇలా ప్రాణం తీసుకోవడం చట్టరీత్యా నేరం. కానిస్టేబుల్ సార్, మీ ఇంటికి పట్టుకపో. ఓకే సార్. చూడండి ఏం కంగారు పడకమ్మా, మీ అబ్బాయి చాలా మంచి పని చేసిండు. 2 ప్రాణాలు కాపాడిండు. వెల్డన్ బాబు. ఏంటి సార్ మీరు అనేది? మా బాబు 2 ప్రాణాలు కాపాడిండా? అవునమ్మా, మా 2 పిల్లల ప్రాణాలను కాపాడిన దేవుడు మీ బాబు. అవునా అమ్మ? నిజమా మీరు చెప్పేది? మా బాబు వెళ్ళొస్తాం సార్, వెళ్ళొస్తామమ్మా. అరే బాబు, నీ పేరేంటి?